రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ప్రధాని పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితంపై ఆయన కుమారులు సంచలన ఆరోపణలు చేశారు. అడియాల జైల్లో మగ్గుతున్న తమ తండ్రిని అధికారులు మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని, కనీస సౌకర్యాలు లేని చీకటి గదిలో బంధించారని ఖాసీం సులేమాన్ ఖాన్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా తమ తండ్రితో కనీసం మాట్లాడే అవకాశం కూడా లేదని వారు వాపోతున్నారు. అసలు అడియాల జైలు గోడల మధ్య ఏం జరుగుతోంది? ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన కుమారులు చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్ రాజకీయాల్లో ఒకప్పుడు అగ్రస్థానంలో నిలిచిన ఇమ్రాన్ ఖాన్ పేరు ఇప్పుడు జైలు గోడల మధ్య వినిపిస్తోంది. దేశాన్ని నడిపిన ప్రధానమంత్రి నుంచి నిర్బంధ ఖైదీగా మారిన ఈ ప్రయాణం పాకిస్తాన్లోనే కాదు, అంతర్జాతీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఇమ్రాన్ ఖాన్ తనయులు ఖాసిం ఖాన్, సులేమాన్ ఖాన్లు చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరింత వేడెక్కించాయి. చాలా నెలలుగా తమ తండ్రితో మాట్లాడే అవకాశం కూడా లభించలేదని, ఆయనను జైలులో మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేయడం ఇప్పుడు పాక్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ కుమారులు అంతర్జాతీయ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ తండ్రి పరిస్థితి రోజురోజుకి దిగజారుతోందని, ఆయన ఆరోగ్యం, భద్రత పట్ల తీవ్ర ఆందోళన నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ను 2 ఏళ్లకు పైగా నిర్బంధ గదిలోనే ఉంచారని, ఆయనకు తాగడానికి మురుగునీరు ఇస్తున్నారని ఖాసిం ఖాన్ తెలిపారు. చుట్టూ హైపటైటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న ఖైదీల మధ్య ఆయన ఉంచారని, అక్కడి పరిస్థితులు అత్యంత భయంకరంగా ఉన్నాయన్నారు. తన తండ్రిని ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా పూర్తిగా ఏకాంతంగా ఉంచుతున్నారని ఖాసిం ఆరోపించారు. బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయేలా చేసి మానసికంగా కుంగతీసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఆయన ఏకాంతంగా ఉంచడం వల్ల ఆయన మానసిక స్థితిపై తమకు ఆందోళనగా ఉందని, ఆయన మళ్లీ చూడగలమో లేదో అన్న భయం తమను వెంటాడుతోందన్నారు. అయినా ఇప్పటికీ తమ నమ్మకాన్ని కోల్పోలేదని చెప్పారు. అయితే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయనే భావన తమను వెంటాడుతోందన్నారు. ఇక సులేమాన్ ఖాన్ కూడా తన తండ్రి జైలు జీవితం గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ రోజులలో ఎక్కువసేపు నిర్బంధ గదిలోనే గడుపుతున్నారని ఆరోపించారు. ఆయన ఇప్పుడు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని, ఇటీవల సైనికాధికారులే ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరించినట్లు చెప్పారు. అంతర్జాతీయ చట్టాలకు, మానవ హక్కుల ప్రమాణాలకు పూర్తిగా విరుద్ధంగా ఇమ్రాన్ ఖాన్ను జైలులో ఉంచుతున్నారని సులేమాన్ విమర్శించారు. ఒక మాజీ ప్రధానమంత్రిని ఇలా వ్యవహరించడం పాకిస్తాన్ ప్రజాస్వామ్యంపై నల్లమచ్చగా మిగిలిపోతుందని అన్నారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం చుట్టూ గత కొద్ది రోజులుగా పలు రకాల ఊహాగానాలు కూడా చెక్కలు కొడుతున్నాయి. ఆయన జైలులోనే మృతి చెందారంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ వార్తలు పాకిస్తాన్లో తీవ్ర కలకలం రేపాయి. అప్పటి నుంచి ఇమ్రాన్ కుటుంబ సభ్యులు, పీటీఐ పార్టీ నాయకులు ఆయనను కలిసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం కూడా అడియాల జైలు ముందు భారీ నిరసన చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్ కు న్యాయం చేయాలి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించాలి అంటూ నినాదాలు చేశారు. తమ నాయకుడిని తమ కళ్లతో చూడనివ్వాలని, ఆయన క్షేమ సమాచారం తెలియజేయాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలతో పాక్ ప్రభుత్వం కొంత ఒత్తిడిలో పడినట్లు కనిపిస్తోంది. ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ కుమారులు అంతర్జాతీయ మీడియా ముందు మాట్లాడడం, మరోవైపు ఆయన మృతి వార్తలపైన అనుమానాలు, ఇవన్నీ కలిసి వచ్చి పాక్ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ జైలు వ్యవస్థపై, మానవ హక్కుల పరిస్థితిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ పరిణామాల మధ్య ఇమ్రాన్ ఖాన్ సోదరి ఉజ్మా ఖానుం చేసిన వ్యాఖ్యలు కొంత భిన్నంగా ఉన్నాయి. ఆమె ఇటీవల అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ ను కలిసినట్లు వెల్లడించారు. ఆయన జైలులో సురక్షితంగానే ఉన్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఒకవైపు ఆందోళనను కొంత తగ్గించినా, మరోవైపు కుమారులు చేస్తున్న ఆరోపణలతో పొంతన లేకుండా ఉన్నాయి. దీంతో అసలు నిజం ఏంటన్న ప్రశ్న మరింత బలపడుతోంది. ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయాలకే కాదు, ఆ దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుకు ఒక పరీక్షగా మారింది. ఒక మాజీ ప్రధాని పరిస్థితి ఇలా ఉంటే, సామాన్య ఖైదీల పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. అంతేకాదు, సైన్యం, రాజకీయాల మధ్య ఉన్న సంబంధాలు, అధికార పోరాటాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఈ వ్యవహారం మరోసారి బయటపెడుతోంది. మొత్తానికి ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఆవేదన ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. జైలు గోడల మధ్య ఉన్న ఒక మాజీ ప్రధానమంత్రి ఆరోగ్యం, భద్రతపై అనేక అనుమానాలు నెలకొన్న ఈ సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఇమ్రాన్ ఖాన్ కు నిజంగా న్యాయం జరుగుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
రాజకీయ ప్రత్యర్థులను జైలులో పెట్టడం ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయా, లేక ఇవే భవిష్యత్తులో మరింత పెద్ద సంక్షోభాలకు దారితీస్తాయా అన్నది కాలమే తేల్చాలి.